నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తాను టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే యూపీఐ నుంచి అన్నమాట. సో యూపీఐ లైట్ భీమ్ యాప్ నుంచి అయితే అప్డేట్ వచ్చింది, యూపీఐ లైట్ వర్జన్ కూడా వస్తుంది అనేసి. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో అఫీషియల్ యూపీఐ భీమ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇస్తున్న లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ ఏంటంటే యూపీఐ లైట్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే మినిమం ట్రాన్సాక్షన్ వచ్చి 200 రూపీస్ అండ్ మ్యాక్స్ వచ్చేసి 2000 రూపీస్ అనమాట. సో యాక్సెప్టెన్స్ లిమిట్ అనమాట. సో ఇది ఆఫ్లైన్ కూడా ట్రాన్సాక్షన్ అయిపోతే ఈజీగా అనేసి అయితే అంటారు. ఇంకా ఇన్డెప్త్గా అప్డేట్ రాగానే మీకు చేస్తాను, లేదన్నా నాకు ఇంకొంచెం డెప్త్ కావాలంటే అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట అఫీషియల్ యూపీఐ పేజ్ మీద. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో సామ్సంగ్ గెలాక్సీ బుక్ 2 ప్రోలో అయితే కనిపించేసింది. ఇక్కడ లిస్టింగ్స్ కూడా చూసుకోవచ్చు. సామ్సంగ్ వాళ్ళ బుక్ కూడా లిస్టింగ్ కూడా అయిపోయింది అనమాట. గెలాక్సీ బుక్ కూడా స్పెక్స్ అయితే బాగున్నాయి, కానీ ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంది. మార్చ్ 30th ఏమో అవైలబుల్ ఉన్నట్టుంది, కానీ ముందు చెప్తున్నా ప్రైస్ ఎక్కువ ఉంది ల్యాప్టాప్ అయితేనేమో. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏఎండి నుంచి అన్నమాట. సో ఏఎండి అయితే ఫైనల్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఏఎండి వాళ్ళది లాస్ట్ ఇయర్ నుంచే కిట్ దొరుకుతుంది కదా మనకు 4800S అనేసి. దీంట్లో మదర్ బోర్డు, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ అన్నీ కలిపేసి ఒక సర్క్యూట్ బోర్డ్ లాగా అయితే తీసుకొచ్చారు కదా. సో దీనికి స్మార్ట్ మెమరీ యాక్సెస్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే గేమింగ్స్ కానీ లేకపోతే రెండరింగ్స్ కానీ లేకపోతే లోడింగ్ టైమ్స్ కానీ ఫాస్ట్గా అయితే అనేసి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్మార్ట్ మెమరీ యాక్సెస్ ఎనేబుల్స్ రిక్వైర్ ఏఎండి requires an AMD Radeon RX 6000 series or 5000 series GPUs and a Ryzen 6000, 5000, 3000 series CPUs excluding the Ryzen 5 34 energy, 32 energy and a 5000 series motherboard with the latest BIOS updates or an AMD desktop kit of 4800 series and later BIOS. So BIOS update చేసేస్తే ఏవైతే ఎక్స్క్లూడ్ చేస్తారు అంటే ఇంటిగ్రేటెడ్ ఏపీఎస్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఓన్లీ ఫర్ జీపీఎస్కి అయితే స్మార్ట్ యాక్సెస్ మెమరీ అయితే ఉంటుందనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేసిరు అన్నమాట ఇక్కడ. సో ఒకవేళ మీరు ఈ మోడల్స్ దొరికితే ఇట్లా పర్చేస్ చేసుకోవడం గైస్ పర్చేస్ చేసుకోవచ్చు అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను. అండ్ గైస్ ఇది ఫ్యూచర్ అప్గ్రేడ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది అన్రిలేటెడ్ అన్నమాట. సో ఇంటెల్ ఇక్కడ అన్రిలేటెడ్ అని పెట్టారు. ఇంటెల్ కోర్ i9 1200KS అయితే అవుట్ పర్ఫార్మ్స్ Ryzen 9 5950X ఇన్ లీక్ సింగిల్ అండ్ మల్టీ కోర్ బెంచ్ మార్క్ టెస్ట్ అన్నమాట. సో లీక్ అయిన బెంచ్ మార్క్ టెస్ట్లో పర్ఫార్మెన్స్ అయితే అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. ఐ థింక్ 10 to 12% పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది నాకు ఇంటెల్ వాళ్ళ నుంచి. సో చూద్దాం, మళ్ళీ లేటెస్ట్ ఏఎండి వాళ్ళు కూడా మళ్ళీ కొత్త రిలీజ్ చేస్తారు, దానికి దీనికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ గైస్ ఇది మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ ఒక 3 months వెయిట్ చేస్తే ఏఎండి వాళ్ళు మళ్ళీ కొత్త ప్రాసెసర్లు లాంచ్ చేసే అవకాశం ఉంది. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేయమంటే అప్పటిదాకా కూడా ఈ ప్రాసెసర్ యొక్క ప్రైస్ అనేది తగ్గుతుంది. అండ్ ఫైనల్గా చూసుకుని గేమ్ న్యూస్ అన్నమాట. సో స్నైపర్ ఎలీట్ గురించి అయితే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చినాయి గేమ్ డిబేట్ నుంచి అన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ వీళ్ళు మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే విండోస్ 10 ఉంది అండ్ కోర్ i3 8100 అండ్ 8GB ర్యామ్, 4GB GPU ర్యామ్ వస్తుంది. డైరెక్ట్ స్టోర్ కంఫర్టబుల్ ఉండాలి కంపల్సరీ. 85GB స్టోరేజ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే కానీ సేమ్ డిసైడ్కి వచ్చేసరికి కదా మీకు Ryzen 3 1300X ఉంది. సో 1300X అయినా 1300 అయినా సరే ప్రాబ్లం లేదు. సో Ryzen ఫస్ట్ జనరేషన్ కూడా కంపాటబుల్ ఉందన్నమాట. అంటే మీరు 4 కోర్ 8 threads ప్రాసెసర్ అయినా సరే ఈజీగా రన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రికమెండెడ్ అయితే ఏం అప్డేట్ చేయలేదు, మినిమం అవుతుంది. అండ్ ఇంకొంచెం అప్డేట్స్ రాగానే మీకు కన్ఫర్మ్ చేస్తాను. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గైస్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. మన వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోకి సంబంధించిన డౌట్స్ లేకపోతే అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 day రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.